కొడిమ్యాల ఎంపీడీఓ కార్యాలయంలో సూపరింటెండెంట్ పదవీ విరమణ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. జగిత్యాల జిల్లా కొడిమ్యాల మండల కేంద్రంలోని ఎంపీడీఓ కార్యాలయంలో సూపరింటెండెంట్గా విధులు నిర్వహించి పదవీ విరమణ పొందిన సురేందర్తో పాటు నమిలికొండ పంచాయతీ కార్యదర్శి రామకృష్ణారావు పదవీ విరమణ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా వారిని తోటి ఉద్యోగులతో పాటు సహకార సంఘం చైర్మన్ కృష్ణారావు, ఎంపీడీఓ స్వరూప, పర్లపల్లి ప్రసాద్ తదితరులు ఘనంగా సత్కరించి వారి శేష జీవితం సుఖ సంతోషాలతో సాగాలని కోరుతూ వీడ్కోలు పలికారు. ఈ సందర్భంగా ఉద్యోగులు సురేందర్, కృష్ణారావు తమ ఉద్యోగ జీవితంలో ఎదురైన అనుభవాలను పంచుకొని ఇంత మంచి కార్యక్రమాన్ని చేపట్టిన వారందరికీ కృతజ్ఞతలు తెలియజేశారు. ప్రతి ఉద్యోగికి పదవి విరమణ తప్పదని పేర్కొన్నారు. పదవీ విరమణ అనేది కంపల్సరీ. కాకపోతే మండల పరిషత్ సూపరింటెండెంట్ అయినా పంచాయతీ కార్యదర్శి అయినా నేరుగా ప్రజా సంబంధాల గల పోస్టులు, ముఖ్యంగా మండల పరిషత్ సూపరింటెండెంట్కు సర్పంచ్ నుండి కానీ, ఎంపీ సభ్యులకి కానీ, ఎంపీసీ, జేపీసీ కానీ నేరుగా వారి పదవి విరమణ చేసినందుకు కార్యక్రమం వాళ్ళందరికీ శుభాలు తెలియజేస్తూ వారి కుటుంబ సభ్యులు ఆంజనేయ స్వామి దేవుని కృప వల్ల వారికి ప్రారంభించి 2025లో పూర్తి చేస్తున్న దాదాపు 44 ఏళ్ల సర్వీస్. అప్పటికి నేను ఇంకా పుట్టలేదు. వారి అనుభవం అంతా కూడా లేదు నా వయసు. నిజంగా 44 ఏళ్ల సుదీర్ఘ అనుభవం ఉన్నటువంటి రామకృష్ణారావు గారు మన కొడిమ్యాల మండల పరిషత్ కార్యాలయంలో మన మండలంలో పనిచేయడం నిజంగా గర్వకారణం. నేను వచ్చినప్పటికీ నిజంగా చాలా సమస్యలు కనబడినాయి. మాకున్నటువంటి అధికారులు పరిగెత్తిస్తూ ఉంటారు, వాళ్ళకి క్షణాల్లో పనులు కావాలి. మా కార్యదర్శులు క్షణాలు కాదు రోజులైనా పనిచేయని పరిస్థితి కనబడింది నాకు. అప్పుడు గ్రామాల నుంచి ప్రజల నుంచి ఎలాంటి మళ్ళీ సమస్యలు అనేవి లేకుండా చేయడంలో మా రామకృష్ణ గారు నిజంగా వాళ్ళని అప్రిషియేట్ చేయదు. ఇన్ని వయసులో చాలా పెద్దవారు. నేను అందుకే వారు ఎప్పుడైనా మీటింగ్కి వస్తే నేను ఒకటే అంట, సీనియర్ సిటిజన్ అని అంటారు. అది ప్రేమగానే పిలవడం. మా సీనియర్ సిటిజన్ గారు ఎక్కడ ఉన్నారు, ఎక్కడ రాలేదా స్పెసిఫిక్గా మెన్షన్ చేస్తుంటారు. ఎందుకంటే వయసులో పెద్దవారు వారికి ఇరువురు కూడా మాకు తండ్రి స్థానంలో ఉన్నటువంటి వాళ్ళే. వారి ఇరువురు ఈరోజు మనకు మన మండలం నుంచి వెళ్ళిపోతున్నారంటే నిజంగా చాలా బాధతో కూడుకున్నటువంటి విషయం. ఏ సమస్య వచ్చినా వెంటనే మేడం మీకు ఆ ఊరు నుంచి మీకు ఏ ఫోన్ కాల్ రా చూడండి అంటారు. తెల్లవారి నుంచి రాదు. నిజంగానే దట్ ఈజ్ రామకృష్ణ గారు. అంటే ఆ నిబద్ధతతోని, ఆ ఒబీడియన్స్తో, ఆ డెడికేషన్తో పని చేయగలగడం అనేది ఎంప్లాయీస్ ఉండవలసినటువంటి ఒక గొప్ప లక్షణం.